ఈ రోజున మా బాలయ్య బాబు 50 సంవత్సరాల నట జీవిత వేడుక ఇంత బాగా జరుగుతుంటాం. అందులో మేము పార్టిసిపేట్ చేసే అవకాశం మాకు రావటం అన్నది అత్యద్భుతం. చాలా చాలా సంతోషం. ఈ సంతోషం మీరు ఎంతగా పంచుకున్నారో అంతకంత సంతోషంగా మాకు ఉంది. ఎందుకంటే ఇది కేవలం బాలయ్య బాబుకు జరుగుతున్నటువంటి 50 సంవత్సరాల నట జీవితపు సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న వేడుకగా నేను భావిస్తున్నాను. ఇది యాదృచ్ఛికమో కాకతాళీయమో లేకపోతే ఆ దైవ సంకల్పం నాకు తెలియదు, కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సెంటినరీ 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలు జరుపుకునే సంవత్సరంలో బాలకృష్ణ గారి 50 సంవత్సరాల నట జీవితం వేడుక కూడా జరగడం అన్నది గొప్ప ఫీట్. ఎవరికో ఎప్పుడో గారి జరగటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. రామారావు గారు మహానుభావుడు, ఆయన చెయ్యని పాత్రలు లేవు. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, రావణాసురుడు ఇలాంటి పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలు ఏవి చూసుకున్నా సరే ఆయన వేసిన బలమైన ముద్ర అది అంతా ఇంత కాదు. ఆయన పుత్రుడుగా రాణించి మెప్పించి ఒప్పించడం అనేది ఆషామాషి విషయం కాదు. బట్ బాలకృష్ణ హీ మేడ్ ఇట్. నాన్నగారు చేసిన పాత్రలు చేశారు. నాన్నగారు లాగా రాముడు, కృష్ణుడు పాత్రలు వేశారు. శ్రీకృష్ణదేవరాయల పాత్రలు వేశారు. అన్ని రకాల పాత్రలు వేసి ఆయనకు తగ్గ తనయుడుగా తను ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో నిరూపించుకుంటూ అజరామరంగా ముందుకు సాగుతూ వెళుతున్నారు. రామారావు గారి వెయ్యని పాత్రలు కూడా బాలయ్య వేసిన పాత్ర తెలుసా? ఫ్యాక్షన్ పాత్రలు. కత్తి తీసుకుని నరుకుతూ వెళ్తే ఒక రకంగా చెప్పాలంటే ఇంద్రసేనారెడ్డిగా చేసినటువంటి సినిమా ఇన్స్పిరేషన్ కూడా సమరసింహారెడ్డి. ఇప్పుడంతా సీక్వెల్స్, ప్రీక్వెల్స్, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 సినిమాలు జరిగేటటువంటి దీంట్లో ఎవరైనా సరే కథకులు ముందుకొచ్చి ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో పొందుపరిచి మమ్మల్ని చేయమంటే మాత్రం బాలయ్య నేను రెడీ, మీరు రెడీ శభాష్. అలా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఏంటి బోయపాటి, ఏంటి లేచిన ఉత్సాహం చప్పట్లు కొడుతున్నావు? ఛాలెంజ్ ఇస్తున్నాను, తీసుకో. రకంగా 50 సంవత్సరాల